వెల్కమ్ బ్యాక్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ వీడియోలో మనం ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ గురించి చూద్దాం. ఎవరైనా డిగ్రీ చదువుతున్నారు ఆర్ గ్రాడ్యుయేట్ చేస్తున్నారు అంటే అది బీటెక్ అవ్వచ్చు, ఎంటెక్, యూజీ, పీజీ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ కూడా ఈ ఇంటర్న్షిప్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఎప్పుడైనా మనం ఇంటర్న్షిప్ అనేసరికి అది ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా అయినా కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దాంట్లో ఏం నేర్చుకుంటాం మనం ఇంటర్న్షిప్లో అంటే జాబ్ చేయడానికంటే ముందే దానికి అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్, దాంతోపాటుగా మనం స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఈ ఇంటర్న్షిప్ తోటి తీసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి స్ట్రాంగ్ ప్రొఫెషనల్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కెరీర్లో పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది. మనకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ని పెంచుకోవడానికి కానివ్వండి, కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి కానివ్వండి, ఈ ఇంటర్న్షిప్స్ అనేవి యూజ్ అవుతాయి. మరి ఎక్కడ చేయాలి ఇంటర్న్షిప్స్, ఎవరెవరు ఆఫర్ చేస్తుండ్రు, ఏ ఆర్గనైజేషన్స్ నుంచి ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ ఆర్గనైజేషన్స్ వచ్చేసి మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, గూగుల్, ఫోన్పే, టీసీఎస్, సిటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇంటర్న్షిప్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. జనరల్గా మనం ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయాలి అంటే మనం ఎంతో కొంత ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసి ఆ ఇంటర్న్షిప్ని కంప్లీట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం ఈ వీడియోలు చూసేది ఏంటంటే మీరేం అమౌంట్ పే చేయాల్సిన పర్లేదు. తర్వాత ఆ ఆర్గనైజేషన్స్ నుంచే మనకి స్టైఫండ్ వస్తుంది. ఆ స్టైఫండ్ కూడా 10,000 నుంచి 30,000 నెలకి వస్తుంది. మనం ఎంత డ్యూరేషన్ చేస్తే అంత డ్యూరేషన్లో ఈ స్టైఫండ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ డ్యూరేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే ఆర్గనైజేషన్ని బట్టి నెల నుంచి 6 నెలల వరకు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం వన్ బై వన్ ఆ ఇంటర్న్షిప్ ఎవరి ఎలిజిబుల్, ఏ ఆర్గనైజేషన్స్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి అనేది చూద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ నుంచి అండి. ఇంటర్న్షిప్ నేమ్ వచ్చేసి డేటా సైన్స్. అంటే ఎవరికైనా డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ డేటా సైన్స్లో ఇంటర్న్షిప్ అనేది చేయొచ్చు. ఎప్పుడు ఇచ్చారు ఇది? 11th సెప్టెంబర్ 2024లో ఇచ్చారు. డేటా సైన్స్లో ఇంటర్న్షిప్ వస్తుంది, మనకి ఇంటర్న్షిప్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఆన్ సైట్ ఓన్లీ, దెర్ ఈజ్ నో ఆన్లైన్. సో ఆన్ సైట్లో మనం ఆఫీస్కి వెళ్ళాలి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేయాలి. సో దానికి ఏమేమి అవసరం అంటే రీసెర్చ్, అప్లైడ్ యాజ్ వెల్ యాజ్ డేటా సైన్స్, ఈ మూడిట్లలో మనం ఇంటర్న్షిప్ చేయబోతున్నాం. దీనికి అవసరమైన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తుండ్రో దేంట్లో డేటా సైన్స్లో, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్, వీటిలలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తుండ్రో బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీటెక్ కావచ్చు ఆర్ ఎంటెక్ కావచ్చు చేస్తున్న వాళ్ళు, ఎంటెక్ ఇక్కడ లేదండి సారీ, బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్. ఇంకో కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఆ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ 1 సెమిస్టర్ అయినా మనకి పెండింగ్లో ఉండాలి. అంటే ఎవరైతే బీటెక్ చేస్తుండ్రో వాళ్ళకి 4 years ఉంటుంది కాబట్టి 4-1 వరకు ఎలిజిబుల్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అలానే డిగ్రీ తీసుకున్నాం అనుకోండి, 3 years ఉంటుంది కదా, 3 years డిగ్రీ తీసుకుంటే ఏంటి, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు ఎలిజిబుల్. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. సో ఈ డిస్క్రిప్షన్ అంతా మీకు చెప్తే వీడియో లెంత్ పెరుగుతుందండి. దానికోసం ఏం చేస్తా అంటే నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. ఈ ఇంటర్న్షిప్స్ అన్ని లింక్స్ని మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తా అండి. సో అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. సో మనకు కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఎవరైనా డేటా సైన్స్లో ఇంటర్న్షిప్ చేయాలి అంటే సింపుల్గా అప్లై అని కొట్టండి. ఆ లొకేషన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మల్టిపుల్ లొకేషన్స్ ఇన్ ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. అంటే జనరల్గా మైక్రోసాఫ్ట్ అంటే మనకి పూణే అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఈ 3 లొకేషన్స్లో ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. సో సింప్లీ అప్లై అని క్లిక్ చేస్తే అది బేసిక్ డీటెయిల్స్ అడుగుతుందండి. ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకి మెయిల్లో కన్ఫర్మేషన్ వస్తుంది.
అలానే ఇంకొక ఇంటర్న్షిప్ వచ్చేసరికి గూగుల్ నుంచి అండి. ఈ గూగుల్ కూడా 2 లొకేషన్స్లో ఉంది. ఒకటి బెంగళూరు కర్ణాటక, ఇంకొకటి హైదరాబాద్ తెలంగాణ. సో బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది? ఈ ఇంటర్న్షిప్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పైన అండి. సో దీంట్లో జనవరి 2025 నుంచి 24 వీక్స్ ఆఫ్ డ్యూరేషన్, అంటే ఆల్మోస్ట్ 6 months అనమాట. సో జనవరి 2025 నుంచి 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ ద స్టూడెంట్స్ హు ఆర్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ ఇన్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఆర్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, అంటే 3 years 4 years 5 years డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్, అండ్ రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్ will graduate in 2025. 2025లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు ఈ ఇంటర్న్షిప్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. దానికి కావాల్సింది ఏంటి? ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ మీరు ఒక CV తయారు చేసుకుని ఆ CVని అప్లోడ్ చేయాలి. సో దాంట్లో మీ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని పెట్టుకోవాలి. సో మినిమం క్వాలిఫికేషన్స్ ఇవ్వండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఆర్ డ్యూయల్ డిగ్రీ. సో దీనికి అదర్ మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటంటే మినిమం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద మనకు నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు C++, జావా స్క్రిప్ట్, పైథాన్ ఆర్ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అట్లీస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో ఇది మినిమం క్వాలిఫికేషన్స్ అండి. 6 months అవుట్ సైడ్ ద యూనివర్సిటీ పనిచేయాలి. మనం ఏ కాలేజీలో అయితే చదువుతున్నామో ఆ కాలేజీ నుంచి బయటికి వెళ్ళి 6 months మనకు వర్క్ చేయాలి, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ. సో అలా పనిచేయడానికి వర్క్ చేయడానికి మీ ఆర్గనైజేషన్లో మీ ఇన్స్టిట్యూషన్లో పర్మిషన్ ఇచ్చారనుకోండి, సో డెఫినెట్గా మీకు ఈ ప్రిఫరెన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఏం జాబ్ చేయాలి, అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ ఉంది. మీరు డిస్క్రిప్షన్లో లింక్ నుంచి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్నీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. థర్డ్ ఇంటర్న్షిప్ వచ్చేసి ద ఇంటర్న్షిప్ ఈజ్ ఆన్ సైబర్ సెక్యూరిటీ. ఎవరు ఆఫర్ చేస్తున్నది అంటే JP Morgan నుంచి ఆఫర్ అవుతుందండి. ఇక్కడ కూడా సేమ్ క్లిక్ ఆన్ రిజిస్టర్. సో ఇది ఫ్రీ, కంప్లీట్ ఫ్రీ, అండ్ దేర్ ఈజ్ నో పెయిడ్ ఇంటర్న్షిప్ ఫర్ దిస్. ఇక్కడ ఇంటర్న్షిప్ మనం చేస్తున్నప్పుడు మనకు పేమెంట్ ఏం రాదు వీళ్ళ దగ్గర నుంచి, జస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం చేసుకోవచ్చు. సో ఇవి బెనిఫిట్స్ అండి. మనం CVలో రాసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు, సర్టిఫికేట్ వస్తుంది మనకి. సో దెర్ ఈజ్ నో పేమెంట్ బట్ వీ కెన్ గెట్ ద సర్టిఫికేట్. ఏమేం స్కిల్స్ మనం నేర్చుకోవచ్చు సైబర్ సెక్యూరిటీలో? లార్జ్ డేటా సెట్స్, అంటే ఎక్కువ డేటా సెట్ని మనం ఎలా అనలైజ్ చేస్తాము, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, దానికి కావాల్సిన టూల్స్ ఏంటి, సో సెక్యూరిటీ ఫండమెంటల్స్ ఎలా ఇస్తాం మనం ఒక అప్లికేషన్కి, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు ఎలా ఇస్తాము, ఈమెయిల్స్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తాము స్పామర్స్ నుంచి, అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కూడా ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం నేర్చుకుంటాం. సో ఇది నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందంటే 5 hours ఆఫ్ టైం పడుతుందండి. మీరు ఒక 5 hours కనుక దీనిపైన స్పెండ్ చేస్తే, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ మనకి కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్రీ ఇంటర్న్షిప్ అండి, కాగ్నిజెంట్ నుంచి. సో ఇది వచ్చేసి ఫుల్ స్టాక్ ఇంజనీర్. సో ద ఇంటర్న్షిప్ నేమ్ ఈస్ ఫుల్ స్టాక్ ఇంజనీర్. దీంట్లో మనం ఏమేమి నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ సో 40 hours పర్ వీక్ అండ్ 14 week ప్రోగ్రామ్. 14 weeks ఇంటర్న్షిప్ అండి ఇది. 40 hours పర్ వీక్ నేర్చుకోవాలి, మండే టు ఫ్రైడే 9 AM to 5 PM. సో మధ్యలో మీకు 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో 14 weeks కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ వస్తుంది. ఏమేమి రిసోర్సెస్ ఉంటాయంటే ఇక్కడ ఆన్లైన్ రిసోర్సెస్ ఉంటాయి. సో వర్చువల్ ఆఫీస్ అవర్స్ ఆన్లైన్లో మనం ఇంటర్న్షిప్ని కంప్లీట్ చేయొచ్చు. వన్స్ వీ కంప్లీట్ ద ఇంటర్న్షిప్, దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే కాగ్నిజెంట్లో ఎప్పుడైనా కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటే సో వీఆర్ గోయింగ్ టు బీ ప్రిఫర్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్లేస్డ్ ఇన్ డెల్లాస్ యాజ్ వెల్ యాజ్ టెక్సాస్. డెల్లాస్లో కానివ్వండి, అమెరికాలో టెక్సాస్లో కానివ్వండి మనం ప్లేస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇవి బెనిఫిట్స్ అండి. అండ్ ఎలా అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయాలి, దానికి అవసరమైన స్కిల్స్ ఏంటి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు డిస్క్రిప్షన్లో లింక్ నుంచి.
సో ఇవి ఇప్పటివరకు మనం చూసిన ఇంటర్న్షిప్స్ అన్నీ అందరికీ అండి. బట్ ఈ ఇంటర్న్షిప్ వచ్చేసి సిటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ అంటాం ఇక్కడ. సో ఈ ఇంటర్న్షిప్ వచ్చేసి జనరల్ డిగ్రీ స్టూడెంట్స్ అనమాట. సో ఇది సెల్ఫ్ పేస్డ్ 5 to 6 hours, అంటే 5 to 6 hours మనం ఆన్లైన్లో నేర్చుకోవాలి. నో గ్రేడ్స్, నో అసెస్మెంట్స్. గ్రేడ్స్ ఏముండవు ఇక్కడ, అసెస్మెంట్స్ కూడా, ఎగ్జామినేషన్స్ కూడా ఏముండవు. సో సర్టిఫికేట్ కూడా ఏముండదు. సో దీంట్లో ఇంటర్న్షిప్లో మనం ఏమేమి నేర్చుకుంటాం అంటే ఇక్కడ చూడొచ్చు. సిస్టమ్ డిజైన్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్, కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్, మిషన్ లెర్నింగ్, రిస్క్ అసెస్మెంట్, జావా, ఏపీఐ, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, విజువలైజేషన్, లైక్ దిస్. ఇలా ఈ స్కిల్స్ అన్నీ మనం నేర్చుకోవచ్చు ఈ 5 hours. ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ ఉంది మీకు. సో దీని నుంచి మనం ఇవి టాస్క్ 1, టాస్క్ 2, 4, 5 టాస్క్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యే టైంకి మనం ఈ టాస్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయడానికి 30 to 60 minutes ఆఫ్ టైం పడుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారు ఏంటనేది మొత్తం ఉంటుంది. అలా 4 టాస్క్స్ కంప్లీట్ చేయాలి. సో టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత యూ కెన్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ ఇంటర్న్షిప్. ఇది కూడా జనరల్ డిగ్రీ స్టూడెంట్స్ కంటే దీనికి ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు. సో ఇక్కడ మోతిలాల్ ఓస్వాల్ నుంచి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది, 6 months ఇది. అండ్ ద స్టైఫండ్ వచ్చేసి 10,000. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అప్లై ఆన్ ఆర్ బిఫోర్ 2nd October. సో ఏంటి ఆ ఇంటర్న్షిప్ స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటి? ఓన్లీ మనకి ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే సరిపోతుంది, రిమైనింగ్ అవసరం లేదు. ఎవరు అప్లై చేయాలి, ఎలా ఏంటి, దాని సర్టిఫికేట్ వస్తుంది, లెటర్ ఆఫ్ రికమెండేషన్ వస్తుంది, 5 days per week వస్తుంది. బట్ లొకేషన్ వచ్చేసి ముంబై. ఈ ముంబైలో మనం ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముంబైలో ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. 10,000 per month వస్తుంది. సో ముంబైలో 10,000 per month అంటే మనకేం సరిపోదండి. బట్ నాలెడ్జ్ గెయిన్, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం కోసం మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్న్షిప్ వచ్చేసి టాటా డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది కూడా ముంబై. ద డ్యూరేషన్ వచ్చేసి 6 months అండ్ స్టైఫండ్ వచ్చేసి 15,000 per month. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి 13th October లోపు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా అబౌట్ ఇంటర్న్షిప్ ఏమేమి రిక్వైర్డ్, ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి, ఇంగ్లీష్ రాయడం రావాలి, ఎంఎస్ ఆఫీస్ రావాలి. ఈ 3 వస్తే మనం దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సో సర్టిఫికేట్ వస్తుంది. మనం ఫిక్స్డ్ అవర్స్ ఏం లేదండి, ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉంటాయి. సో డ్రెస్ కోడ్ కూడా ఏం లేదు. 5 days per week. ఫ్రీ స్నాక్స్ అండ్ బెవరేజెస్ ప్రొవైడ్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి 2. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. యూ కెన్ గెట్ షార్ట్ లిస్టెడ్. ఫోన్పే నుంచి కూడా ఒక ఇంటర్న్షిప్ ఉందండి. ఇది ఢిల్లీ, బెంగళూరు, ముంబై ఈ 3 లొకేషన్స్లో ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 3 months. స్టైఫండ్ వచ్చేసి 20,000 per month అండ్ 14th October లోపు మీరు అప్లై చేసుకోవాలి. సో ఇంటర్న్షిప్ గురించి స్కిల్స్ రిక్వైర్డ్ ఏమేమి కావాలి, స్పోకెన్ ఇంగ్లీష్ కావాలి, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ కావాలి. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు, దాని బెనిఫిట్స్ ఏంటి. ఓకే, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 4. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సింప్లీ క్లిక్ ఆన్ అప్లై నౌ. ఈ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడతా అండి. సో 1 by 1 వెళ్ళి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంటర్న్షిప్ని అప్లై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.